హాయ్ అండి. వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. మేమైతేనండి కొండలేశ్వరం వెళ్తున్నామండి. వెళ్ళేదారంతా కూడా చాలా బాగుందండి. మనకి పక్కనేనండి మురముళ్ళ క్షేత్రం కూడా ఉందండి. మురముళ్ళ క్షేత్రానికి అయితే 4 కిలోమీటర్లు అయితే వస్తుందండి కొండలేశ్వరము. అలాగే అమలాపురానికైతే 20 కిలోమీటర్లు, కాకినాడకైతే 40 కిలోమీటర్లు వస్తుందండి. ఈ కొండలేశ్వరం వెళ్ళే దారంతా కూడానండి చాలా బాగుందండి. పక్కనే గోదావరి అండి. అలాగే కొబ్బరి చెట్లు, ఎటు చూసినా కూడా కొబ్బరి చెట్లు అండి. చాలా పచ్చగా అయితే ఉందన్నమాట. నాకైతేనండి ఒక చిన్న కేరళ అయితే గుర్తొచ్చిందనమాట. అలాగే ఉందండి, చల్లటి గాలి, వాతావరణం కూడా చాలా బాగుందండి. పల్లెటూరు కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి కొండలేశ్వరం అయితే అని. చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో కూడా కొండలేశ్వరాన్ని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారండి. ఈ కొండలేశ్వరం అయితేనండి మనకి మాఘమాసం, అలాగే కార్తీక మాసం పున్నానికి, మాఘ పున్నానికి కూడా అస్సలు ఖాళీ ఉండదండి. చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే పున్నం స్నానాలు చేయడానికైతే భారీగా జనం అయితే వస్తారనమాట. ఇదిగోండి, మేమైతే శ్రీ వద్ద ఘాట్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చమ్ముకుందామని చెప్పేసి మేము కిందకైతే దిగుతున్నామండి. చాలామంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారండి. నది స్నానం ఆచరించి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంకా మంచిదండి. అవకాశం ఉన్న వాళ్ళు అయితే అలా కూడా చేస్తారు. ఇంక మేమైతే కొన్ని నీళ్ళు చమ్మేసుకోనండి మేము మొత్తం ఒకసారి అలా వీడియో తీశానమాట. ఇక్కడైతేనండి మనకి నామాలు పెడుతున్నారండి, శివనామాలు అనమాట. అవి పెట్టించుకున్నాను. ఇప్పుడైతే మనమండి గుడి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి అయితేనండి గుడి ఒక 100 మీటర్లు అయితే ఉంటుందన్నమాట అండి లోపలికి. ఇదిగోనండి, మనం వెళ్ళే దారంతా కూడానండి లోపలికి వెళ్తాం కదా, గోదావరి దగ్గర నుంచి అండి లోపలికి వెళ్ళే దారంతా కూడా మయాని ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట అండి. చాలా బాగుందండి. ఇంకా పక్క పల్లెటూరు అనమాట. 100 మీటర్లు అయితే ఉంటుందండి లోపలికి. చూసారు కదండి, చిన్న ఊరు అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి, మనమైతే స్వామివారి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. పక్కనే మనకి కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారనమాట. పువ్వులు, కొబ్బరికాయ అన్నీ కూడా అమ్ముతున్నారండి. మనం కావాలితే అక్కడ తీసేసుకొని లోపలికైతే వెళ్ళొచ్చు. చుట్టూ ప్రాంగణం అంతా ఇలా ఉంటుందండి. జనాలు అయితే ఎక్కువగానే వచ్చారనమాట. మేము వెళ్ళింది పండగలో కదండి, అందుకనేసి జనం అయితే ఉన్నారు. కార్తీక మాసం, మాఘమాసంలో అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదండి, అసలు ఖాళీ ఉండదు. అంటే స్వామివారు విశిష్టత ఏమిటి అంటేనండి, మన గురువుగారు చాగంటి గారండి ఒక ఉపన్యాసంలో చెప్తుంటే విన్నానండి నేను. ఆయన కాశీకి దర్శనానికి వెళ్తేనండి అక్కడ అర్చకులటండి, మీరు గోదావరి జిల్లా నుంచి వచ్చారు కదా, ఆ గోదావరి జిల్లాలో కొండలేశ్వరం అనే ఊరు ఉంటుంది కదా, అక్కడ మీరు స్వామివారిని దర్శించుకున్నారా అని అడిగారటండి. అప్పుడు ఆయన దర్శించుకున్నామని చెప్పారంటండి. మేమే ఇక్కడ కాశీలో ఉన్న మేమే కొండలేశ్వరానికి దర్శనానికి వస్తున్నాము అని చెప్పారంటండి. అలాగే కాశీకి ఎంత విశిష్టత అయితే ఉందో మా ఇక్కడ కొండలేశ్వరానికి కూడా అంతే విశిష్టత ఉంది అనేసి అయితే మన చాగంటి గారు చెప్తున్నారండి. అక్కడ అర్చకులు కూడా అలానే చెప్పారంటండి. ముందుగా అయితే కొండలేశ్వరాన్ని దర్శించుకున్న తర్వాత కాశీకి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పారంటండి. అలాగే కాశీలో ఉన్న వాళ్ళైతే అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోనండి, ఇక్కడ కొండలేశ్వరానికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నాము అని అక్కడ వాళ్ళు చెప్పారటండి. అందుకనేసి మనకి చాగంటి గారు ఉపన్యాసాల్లో ఎక్కువగా అయితే ఇది మనకు చెప్పారనమాట అండి. మేము కూడా వచ్చండి స్వామివారిని అయితే దర్శించుకున్నామండి. దర్శనం కూడా చాలా బాగిందండి.
స్వామివారి దర్శనానికి అయితే ఇటు వెళ్ళాలండి. దర్శనానికి అయితే చాలా మంది క్యూ లైన్లు అయితే నిలబడి ఉన్నారు. ఇలా తిరుగుకుంటూ ఇంకోండి ఇటు అనమాట అండి దారి లోపలికైతే యూటర్న్ తీసుకోనండి ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి. చండేశ్వర స్వామి అండి. స్వామివారికి అభిషేకం వాటర్ అయితే ఇలా వస్తుంది. ఓం నమః శివాయ. స్వామివారి దగ్గరికి అయితే వచ్చామండి. కానీ లోపలైతే వీడియో తీయనివ్వరు కదా, ఇంతవరకు తీస్తానండి నేను ఆపేస్తాను. లోపలికైతే ఎంట్రీ అవుతున్నామండి. ఇంక లోపలైతే ఫొటోస్ తీయనివ్వరు కదా, ఆపేస్తున్నాను వీడియో. స్వామివారు అయితే ఇలానే ఉంటారండి లోపలైతేని. కుండలేశ్వర స్వామివారు అయితే ఇంకో ఇలానే ఉంటారు. అమ్మవారు కూడా ఉన్నారండి పక్కనేనండి. అమ్మవారు కూడా ఇలానే ఉంటారు. ఇది ఒక వైపు ద్వారం అండి, ఇలా కూడా వెళ్ళవచ్చు. పరమేశ్వర వెళ్ళొస్తా, నందీశ్వర మళ్ళీ వస్తా, కరుణించి కాపాడి రక్షించి స్వామి. ఎవరైనా సరేనండి ముందుగా శివాలయం దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేసండి శిఖరాన్ని చూసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిదన్నమాట. సరేనండి, దర్శనం మరి చాలా బాగా జరిగింది. మీకు ఎవరైనా చుట్టుపక్కల మీరు రావాలని అనుకుంటే మటుకు ఒకసారి వచ్చి టెంపుల్ దర్శనం చేసుకోండి. మన కాశీతో పాటు కుండలేశ్వరం కూడా సమానంగా ఉందండి. కాశీకి వెళితే ఎంత ఫలితం అయితే ఉంటుందో కుండలేశ్వరానికి కూడా వస్తే అంతే ఫలితం ఉంటుందండి. మీ చుట్టుపక్కల ఎవరైనా దగ్గరగా ఉంటే ఒకసారి వచ్చండి, స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. పార్వతి కుండలేశ్వర స్వామి అండి. ఈ పెద్ద మహావృక్షం కిందండి నాగదేవతలు అయితే ఉన్నాయి.
మధ్యాహ్నం అయ్యే కొద్ది జనం ఎక్కువైపోయారండి. రోడ్డు అంతా ఫుల్ అయిపోయింది, ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. అన్నీ అవదు ముందుగా బళ్ళు ఏరు కాదు కింద